లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1957వ సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన చేసిన ప్రసంగము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననున్నదియే. యేసు యొక్క నామము మనకు బయలుపరచబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో యేసు ఇలా చెప్పాడు: లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీ వారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొనియున్నారు. దేవుని యొక్క నామము ప్రత్యక్షపరచుట ఈ భూమి మీద యేసు యొక్క గొప్ప విజయాల్లో ఒకటి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనము, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలన గాని ఆకాశము క్రింద మనుష్యుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. యేసు యొక్క నామము మనకు బయలుపరచబడింది మరియు మనకు ప్రత్యక్షపరచబడింది. యేసునందు విశ్వాసముంచిన ప్రతివాడు రోగము, దుష్టత్వము మరియు తన సొంత పాప స్వభావం మీద శక్తి కలిగి ఉండును. యేసు నామము ఎంతో బలమైనదిగా తయారై దేవుని ద్వారా మనకు అప్పగించబడిన పరిచర్యలో ప్రతి దానిని స్వాధీనపరచుకొనుట ప్రారంభమవుతుంది. శిష్యులు ఆ నామమును ఎరిగిన వారై మరియు ఆయన శక్తిని పంచుకొనిన వారై ఉన్నారు. ఆయన నామము ఎల్లప్పుడూ పరిశుద్ధమైనది. యేసునందు విశ్వాసముంచిన వారు వారి స్వంత స్వభావములోని దుష్టత్వాన్ని ఎన్నడూ సమర్థించుకొనరు. యేసు యొక్క నామం మీద సంపూర్ణముగా నమ్మకముంచు ఒక స్థాయికి పరిశుద్ధుడైన పౌలు వచ్చాడు. మనలో చాలామంది ఆ స్థాయికి రాలేదు. కొంతమంది మానసిక క్రైస్తవులు మాత్రమే. యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలు, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. ఇక్కడ మనుషులకు మహిమ ప్రస్తావించబడలేదు. మన జీవితంలో మనము చూచిన విజయాలన్నీ మన కొరకు ఆ శక్తిని సంపాదించిన ఆయనకు చెందినటువంటివి. పాపములను ఒప్పుకొని ఆయన ప్రభువుగా అంగీకరించుటకు తమను తాము తగ్గించుకుని వారిని దేవుని కృప హెచ్చిస్తుంది. తమను కాపాడుకొనుటకు మాత్రమే ఆయన ఆజ్ఞలను వారు పట్టుకుంటారు. మానసిక స్థాయిలో మాత్రమే విశ్వాసం గలవారు ఎన్నడూ నిజముగా ప్రేమించలేరు మరియు దేవుని ఆజ్ఞలను పాటించలేరు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అను కేక యొక్క బాధను ఎరిగిన వారు ఆ నామమును అర్థం చేసుకొనగలరు. ఆ నామము వారికి ఏం చేసిందో, వారిని ఎక్కడి నుండి లేవనెత్తిందో మరియు ఏ విధమైన స్వాస్థ్యమును వారికి ఇచ్చిందో అను వాటికి సంబంధించిన గ్రహింపులోనికి తీసుకుని వస్తుంది. ఆ విధమైన క్రైస్తవులు సమస్త మహిమను ఆయనకిస్తూ ఆనందిస్తూ వెళ్ళుచుంటారు. ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తారు మరియు ఆ ఆజ్ఞలు వారి జీవముగా తయారవుతాయి. అవి గొప్ప ప్రత్యక్షతలు. నీవు వాక్యాన్ని చదువుచున్నావా? నీవు ఇష్టపూర్వకమైన అజ్ఞానంలో నిలిచి ఉన్నట్లయితే నీవు ఆయన ఆజ్ఞలను పాటించలేవు. ఆ విధముగా ఆయనలో నిలిచి ఉండలేవు. వాక్యమును జాగ్రత్తగా చదువువారు సింహాసనం మీదనున్న సర్వశక్తి మంతునితో ఒక భాగస్వామ్యంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. నీవు ఎంత త్వరగా ఆజ్ఞలు తెలుసుకుని వాటికి విధేయత చూపుటకు నిన్ను అలవర్చుకుంటావో అంత త్వరగా నీవు దేవుని మనసుతో ఏకత్వాన్ని కలిగి ఉంటావు మరియు నీవు అడుగునవన్నీ నీకు ఇవ్వబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని చూస్తున్నాం. ఎట్టి స్థానం అది, ఎట్టి నామము నీకు ప్రత్యక్షపరచబడింది. ఆయన దైవిక స్వభావం యొక్క భాగస్వామిగా ఉండుట ఎటువంటి స్వాస్థ్యముగా ఉన్నది. నేను యేసు యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే లోకములో నేను మరి దేనిని కోరను. నా పిల్లలు యేసు స్వభావాన్ని కలిగిన వారైతే నేను ఈనాడే ఆనందంతో ఈ లోకాన్ని విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉంటాను. వాక్యము చదువుము, ఆయన ఇప్పుడే కలిగి ఉండుము. నీవెంత త్వరగా ఆయన స్వభావాన్ని పొందుకుంటే నీవంత బాగుగా ఉంటావు. ఆయనతో అంతం వరకు వెళ్ళుము. పిలువబడిన వారు అనేకులు గాని ఏర్పరచబడిన వారు కొందరే.